కృష్ణా జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వెళ్లే దారిలో హనుమాన్ జంక్షన్, అక్కడికి నేను 2 సార్లు వెళ్లి పరిశోధన చేసి దాని ఫోటోలతో సహా తీసుకుని వచ్చాను. హనుమాన్ జంక్షన్ అనే చోట సీత, రాముడు, హనుమంతుడు ముగ్గురు కూడా అక్కడ ప్రయాణం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కథ ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి స్టోరీ లేకపోతే ఐతిహ్యం, ఇతిహాసం అక్కడ ఉన్నటువంటిది. ప్రయాణం చేస్తూ ఉంటే మరి ఇంటికి వివాహానికి వెళ్ళాలి సీతారాములు. ఆ వివాహానికి వెళ్లే సమయంలో అరే ఉట్టి చేతులతో ఎలా వెళ్తాము, ఏదైనా తీసుకువెళ్ళాలి కదా వివాహానికి. ఇవాళ కూడా గిఫ్ట్లు తీసుకెళ్తారు కదా. మరి ఆ రోజుల్లో ఏం చేసేవారు అంటే, ఒక 40-50 సంవత్సరాల క్రితం, శ్రీరాముడి సమయం నుంచి ఒక 50 సంవత్సరాల క్రితం వరకు ఒకటే అలవాటు ఉండేది. ఎక్కడ వివాహం జరిగినా వారి ఇంట్లో గాని వారి పొలంలో గాని ఉన్నటువంటి అనేక తినేటువంటి పదార్థాలని, పండ్లని, పూలని, కూరగాయలని అన్ని తీసుకెళ్లి ఆ పెళ్లి ఇంట్లో ఇచ్చేవారు. ఇదేంటి ఒకరోజు పెళ్లే కదా, ఒకరోజు పెళ్లికి ఇవన్నీ ఏం చేసుకుంటారంటే చాలా పొరపాటు. పెళ్లిళ్ళు మన దేశంలో 16 రోజుల పాటు జరిగేవి. కాబట్టి ఇంటికి వచ్చిన వాళ్ళు 16 రోజులు ఉండేవారు పెళ్లి తర్వాత. అందుకని వాళ్ళకి ఇంట్లో కావాల్సిన సామాన్లన్నీ ఇచ్చేందుకు, ఇది తెలుగు వాళ్ళకి రాముడు సీతారాముడు అంటే ఎంత ఇదో, ఆ హనుమాన్ జంక్షన్ లో ఉన్నటువంటి ఆ సన్నివేశం ఏంటంటే, ఒక పెద్ద 18 అడుగుల హనుమంతుడి యొక్క విగ్రహం ఉంటుంది. వెనకాల తోకకు పెద్ద అరటిగల కట్టి చుట్టుబడి ఉంటుంది. ఒక చెయ్యి ఈ విధంగా ఉంటుంది, ఒక చెయ్యి గదను పట్టుకుని ఉంటుంది. ఇది ఏదో హనుమంతుడు ఆశీర్వదిస్తున్నాడు అనుకుంటే పొరపాటు. అక్కడ జరిగిన సంఘటన ఏమిటంటే, సీతారాములు ఈ విధంగా అనుకున్నారు, మనం వివాహానికి వెళ్తున్నాం, ఏదన్నా తీసుకువెళ్ళాలి కదా అని. వెంటనే హనుమంతుడు, రామ ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళి అక్కడంతా కూడా అప్పటి నుంచి ఇప్పటికి కూడా అరటి తోటలు అరటి గెలలే గెలలా ఊరంతా కూడా హనుమాన్ జంక్షన్ లో. ఒక తోటలోకి వెళ్ళి అతి పెద్ద గెలని ఆయన తీసుకుని తన తోకకి కట్టుకుని అక్కడికి వస్తూ, రామ ఆగండి నేను కూడా వస్తున్నాను అన్నాడు. అప్పటికి రాముడు సీత ముందుకు నడుస్తూ వెళ్తున్నారు నెమ్మదిగా. ఒక్కసారిగా హనుమంతుడు పిలిచేసరికి ఇద్దరు వెనక్కి తిరిగారు, ఎవరికి వాళ్ళు. సహజంగా సీతమ్మ రాముడికి ఎడం పక్కన ఉంటుంది, కానీ అలా వెనక్కి తిరిగేసరికి, ఎవరికి వాళ్ళు వెనక్కి తిరిగేసరికి సీతమ్మ శ్రీరామచంద్రుడికి కుడి పక్కన ఉంటుంది. ఎక్కడైనా సరే శ్రీరామచంద్రుడికి సీతమ్మ కుడి పక్కన ఉండడం ఎక్కడా ఉండదు, అన్ని చోట్ల ఎడం పక్కనే ఉంటుంది. కానీ ఒక్క హనుమాన్ జంక్షన్ లో మధ్యలో రోడ్డు ఉంటుంది. ఇటుపక్క హనుమంతుడు పెద్ద విగ్రహం 18 అడుగులు, ఇటు పక్కన ఒక చిన్న గుడి, శ్రీరాముడు సీతమ్మ ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరూ హనుమంతుడిని చూస్తూ ఉంటారు.